అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న రాజ్యసభ సభ్యుల్లో నలుగురి పదవీ కాలం ఈ జూన్తో ముగియబోతోంది. అంటే ఇంకో 5 నెలల్లో ముగియబోతోంది. వాళ్ళలో ఒకరు సానా సతీష్ గారు, తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు. మరో ముగ్గురు వైసీపీ వాళ్ళు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు అండ్ పరిమిల్ నత్వానీ గారు అండ్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి గారు. వీళ్ళ ముగ్గురు వైసీపీకి చెందిన వాళ్ళు. సో వీళ్ళు పదవీకాలం ముగిసిన తర్వాత ఇవన్నీ నామినేటెడ్ అండ్ ఎమ్మెల్యే కోటా కాబట్టి వీళ్ళు మళ్ళీ కూటమి తరపునే, అంటే కూటమికి చెందిన ఈ సీట్లు కూటమికే వస్తాయన్నమాట. సో కూటమిలో ఎవరికి అవకాశాలు ఉన్నాయి అంటే 4 సీట్లు కదా. 4లో అలయన్స్లో భాగంగా ఒకటి జనసేన లేదా బీజేపీకి వెళ్ళిపోద్ది, ఒక సీటు. 3 తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళకి ఇస్తారు. నాకున్న అవకాశం అయితే అదే చాలామంది ఏంటంటే ఒకటి బీజేపీ, ఒకటి జనసేన, 2 టీడీపీ అంటున్నారు. కానీ కాదు, ఆ ఛాన్స్ లేదు. 3 టీడీపీ అండ్ ఒకటి జనసేనకి ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే జనసేన పార్టీ నుంచి ఇప్పటి వరకు రాజ్యసభ సభ్యత్వం ఎవరికి లేదు కాబట్టి అది చూస్తున్నారనమాట. అది ఎవరు ఏంటనేది అది బీజేపీకి జనసేనకి మధ్య ఉన్న ఒప్పందం బట్టి అది బీజేపీ వాళ్ళు తీసుకోవాలా, జనసేన వాళ్ళు తీసుకోవాలనే దాన్ని బట్టి ఉంటుంది. ఇక టీడీపీకి సంబంధించిన ముగ్గురులో 3 సీట్లలో ఎవరికి అవకాశం ఉంది అంటే సానా సతీష్ గారిని కంటిన్యూ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయనకి ఢిల్లీ స్థాయిలో లైజనింగ్ అండ్ కమ్యూనికేషను చాలా అంతర్గత వ్యవహారాలు ఆయన చక్కబెడుతున్నారు కాబట్టి ఆయన్ని కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా రాజ్యసభ సభ్యత్వం అనేసరికి ఖచ్చితంగా చాలా పెద్ద వ్యవహారం, కార్పొరేట్ డీలింగ్స్కు అండ్ అంతర్గత వ్యవహారం అన్నమాట అదంతా కూడా. సో మనీ మ్యాటర్స్ పచ్చిగా చెప్పుకోవాలంటే. కాబట్టి నిజానికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలి అంటే నన్ను అడిగితే వరలరామయ్య గారికో అండ్ ఆయన యనమల రామకృష్ణుడు గారు లాంటి వాళ్ళకి ఇవ్వచ్చు. ఎందుకంటే వరలరామయ్య గారు గతంలో పార్టీకి బలం లేనప్పుడు 2 సార్లు ఆయన రాజ్యసభకు నామినేట్ చేసి పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోతాను అని తెలిసినా ఆయన పోటీ చేసి ఓడిపోయారు, పార్టీ చెప్పింది కాబట్టి. సో ఇప్పుడు ఆయనకి ఇస్తే ఓకే, బలం లేనప్పుడు ఇచ్చారు, ఓడిపోతారని తెలిసినా ఇచ్చారు అనే అపవాదు పోయి ఖచ్చితంగా ఆయన రాజ్యసభకు పంపించాలని ఉంది కాబట్టి ఇప్పుడు నామినేట్ చేశారు, పంపించారు అని ఒక కలిసి వస్తుంది అది. అయితే ఈ అంత పాజిటివ్ టాక్ అయితే లేదు. ఆ జిల్లా వర్గాల్లో కావచ్చు, పార్టీలో కానీ వరలరామయ్య గారికి ఇవ్వాలని ఎవరికి పెద్దగా లేదు. సో కాబట్టి ఇవ్వకపోవచ్చు. అండ్ మరో పేరు యనమల రామకృష్ణుడు గారు. సో ఈయనకు గవర్నర్ కానీ, ఏదైనా రాష్ట్రానికి గవర్నర్ కానీ, రాజ్యసభ కానీ ఇస్తామని గతంలో చెప్పారంట. ఆయనకు రాజ్యసభకు వెళ్ళాలని ఉంది. కానీ ఆయనకు రాజ్యసభకు పంపించాలని పార్టీలో అంత పాజిటివ్ అయితే కనిపించట్లేదు. కాకినాడ జిల్లాకే చెందిన సానా సతీష్ గారు గనక రాజ్యసభ కంటిన్యూ చేస్తే యనమల రామకృష్ణుడు గారికి కంటిన్యూ చేసే అవకాశం లేదు. సో భాష్యం రామకృష్ణ గారు ఆయన కూడా వెయిట్ చేస్తున్నారు. నిజానికి ఆయనకు మొన్న ఎన్నికల్లో ఏలూరు ఎంపీ సీట్ కానీ, విజయవాడ కానీ లేదా గుంటూరు, ఈ 3లో ఏదో ఒక ఎంపీ సీట్ ఆయనకి ఇవ్వాలి. ఆయనకి ఎంపీ సీట్ ఇస్తామని కమిట్మెంట్ ఉంది. ఆయన పార్టీలో బ్యాక్ అండ్ వర్క్ చాలా చేశారు, ఫైనాన్షియల్గా చాలా ఖర్చు పెట్టారు. సో ఆయనకి సీట్ రాలేదు కాబట్టి ఆయనకు రాజ్యసభ ఇస్తాము అనే హామీ ఉంది. కాబట్టి ఆయనకి ఇస్తారేమో అనే ఒక టాక్ నడుస్తుందన్నమాట. ఆయనతో పాటు ఇంకొన్ని అప్లికేషన్లు, పైరవీలు రకరకాలుగా నడుస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో చివరి నిమిషంలో సీట్ కోల్పోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే ఇక్కడ త్యాగాలు, సీటు కోల్పోయిన వాళ్ళు లేదా పార్టీకి మొదటి నుంచి 30-40 ఏళ్ళ నుంచి పనిచేశారు అనే దానికంటే నీ దగ్గర ఎంత ఉంది, నీకు ఎన్ని కంపెనీలు ఉన్నాయి, నువ్వు ఢిల్లీ స్థాయిలో ఎన్ని పైరవీలు చేయగలవు, ఎంత నీకు పరిచయాలు ఉన్నాయి అనేదే రాజ్యసభకు వచ్చేసరికి అదే వర్తిస్తుంది. ఎందుకంటే రాజ్యసభ సభ్యులు అంటేనే ఏ పార్టీని చూసుకున్నా కార్పొరేట్ వ్యవహారాలు చూసేవాళ్ళు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వాళ్ళకే ఇస్తుంటారనమాట. సో ఇదంతా చెప్పాను కదా, మనీ మ్యాటర్స్ అనమాట. సో నేను అనుకోవడం, ఇప్పుడు మనం ఒక 5 పేర్లు చెప్పుకున్నాం కదా, అందులో వరలరామయ్య గారికి ఛాన్స్ ఉండకపోవచ్చు అండ్ యనమల గారికి కూడా ఛాన్స్ ఉండకపోవచ్చు. థ్యాంక్ యూ.